इस समय में ब्रदर आंद्रेस और राजू ब्रदर दोनों मिलकर आके एक गीत गाते, क्योंकि समय बहुत इम्पोर्टेंट है। अन्ना कितना दूर से बुलाया है और इसलिए हमारा गाना सुनने के लिए नहीं, उनका गाना हम सुनना है। बोले हमें हमारा तारीफ, मेरे प्रभु का तारीफ किया, बोला हालेलुया। దానికంటే ముందు మరి ఒక చిన్న బుక్కే ఇవ్వాలని ఆశతో మరి అన్నతో రిక్వెస్ట్ చేశాను కనుక ఈ సమయంలో అయ్యో बधाई थोड़ा जोर से प्रभु के लिए सारी आत्मा प्रभु के लिए सदा में ब्रदर राजवत राजा का प्रार्थना को चालू है ये एकदम क्लियर, मेरा क्यों नहीं है? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘనమైన గొప్ప నామంలో ఈ సభల రెండవ రాత్రి అనగా ఆఖరి రాత్రి సకాలంలో దైవ సన్నిధిలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ హౌసన్న మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నిశ్చయముగా సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడు జ్యోతిర్మయుడైన దేవుడు సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక.
వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొగరిల్లు, మనసే మందిరమాయే, నామదిలో దీపము నీవే, నీవే యేసయ్యా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొగరిల్లు, మనసే మందిరమాయే, నామదిలో దీపము. అందరూ ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొగరిల్లు, మనసే మందిరమాయే, నామదిలో దీపము. పాడండి. అద్భుతం. ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం ప్రకాశింపచేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొగరిల్లు, మనసే మందిరమాయే, నామదిలో దీపము నీవే. అమరమైన నీ చైతం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. అందరూ పాడదామా? అమరమైన నీ చరిత్రం, విమలమైన నీ రుధిరం, పరివర్తన క్షేత్రము. ఇన్నాముగనము స్నేహించి ఇంతగా ఫలింపచేసితివి, ఈశ్వర సంపదనంతటితో అభినయించి నే పాడెదను. ఉండలేను, ఊహించలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే అద్భుతం. నామదిలో దీపము నీవే. కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో, ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. అందరూ కమ్మనైన విజయమిచ్చే శోధన
వాక్య ప్రవాహమే గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురిపించితివే ఘనమైన నీ కార్యమును వివరింపనాకరమా వర్ణింపనాకరమా పరిశుద్ధమైన కదరిందు శాశ్వతమైన పరిశుద్ధమైన కదరిందు మనసే మందిరమాయే నామదిలో గీతము నీవే రాసిన విషాద గీతం సమసిపోయని దయతో సంకరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివే విధి రాసిన విషాద గీతం సమసిపోయి దయతో పాడాలి నాట్యముగా మార్చితివి మమతల వంకెను దాటించి మహిమలో స్థానమునిచ్చితివి నీ రాజ్యములో చేష్టులతో ప్రకాశించనా నా పైన ఇందుకింక గాఢమైన ప్రేమ నీకు కరువలేను యేసయ్య ప్రేమే పరిశుద్ధమైన పగరిందు మనసే మందిరమాయే అందరూ భాగం పరలోకం నుండి ఎలాగో భూమి మీద అలాగే నెరవేర్చబడింది గాక అమరమైన నీ చేతం విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా పరివర్తన క్షేత్రము అమరమైన నీ చేతం విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఈశ్వర సంపదనంతటితో ఉండలేను హింసలేను నీ తోడు లేకుండా నీ నీడ లేకుండా నేనే మనసే మందిరమాయే నా నదిలో
నిరంతరం ప్రకాశింపచేయుదును. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటలో ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పదవిల్లు. స్వరం పాడాలి. ప్రేమే శాశ్వత పదవిల్లు. మనసే మందిరమాయనా నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని నిరంతరం ప్రకాశింపచేయుదును. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని నిరంతరం దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసెద నీవే, నా స్తుతులర్పించెద. అందరూ స్వరార్చన చేసెద నీవే, నా స్తుతులర్పించెద. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసెద నీవే, నా స్తుతులర్పించెద. పాడాలి. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నా స్తుతులర్పించెద. పాడాలి. అక్షయ దీపము నీవే, రక్షణ శృంగము నా స్తుతులర్పించెద నీవే. అక్షయ దీపము నీవే, నా పాడాలి. స్వరార్చన చేసెద నీవే, నా అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసెద నీవే. పాడాలి. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసెద నీవే, నా స్తుతులర్పించెద నీవే. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము స్వరార్చన చేసెద నీవే, నా స్తుతులర్పించెద నీవే, నా స్తుతులర్పించెద నీవే, నా స్తుతులర్పించెద నీవే, స్తుతులర్పించెద నీవే, నా స్తుతులర్పించెద, నా స్తుతులర్పించెద నీవే. హల్లెలూయా హల్లెలూయా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసెద నీవే, నా స్తుతులర్పించెద నీవే, నా స్తుతులర్పించెద. ఆమేన్. పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద అభిషేక తైలాన్ని కుమ్మరించండి నాయన. అభిషేక తైలాన్ని కుమ్మరించండి నాయన. ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రభువు స్తుతించండి. Hallelujah.
సంతా నీవే, స్తుతి మాలిక నీవే, వజ్ర సంకల్పము నీవే. అందరూ చక్కగా 94 1994 में సెప్టెంబర్ 29 అంటే రేపు सितंबर 20वां तारीख यानी कि कल మా అక్క చనిపోయిన రోజు 29. 29 तारीख जो है इनकी बहन का गुजरा हुआ दिन है। రేపు మా అక్క చనిపోయిన రోజు సరిగ్గా 30 సంవత్సరాలు అయింది రేపు. कल जो है इनका बहन की गुजरा हुआ दिन है यानी कि 30 साल हो चुका है पूरा। మా అక్క పిల్లలు కొడుకు కుటుంబం ఇక్కడే ఉంటుంది, కూతురు నాసిక్లో ఉంటారు పిల్లలు ఇద్దరు. उनकी बहन का जो लड़का और बेटियां जो है नासिक में रहती है। వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు నా దగ్గరకు వచ్చి వాళ్ళంతా మా అక్కనే గుర్తు చేసుకున్నాం. उनके परिवार उनके बच्चे जो है आज इनके पास जाकर उनका स्मरण किया है, याद किया है आज के दिन। నేను నాతో ఉన్న వాళ్ళందరినీ ధారావిలో ఉండేవాళ్ళని. मैं मेरे साथ जो रहने वाले सभी लोग धारावी में रहता था। ఏసన్న గారు మాత్రం త్యాగరాజు గారి ఇంట్లో ఉండేవారు. ये सना जी जो है केवल वो यहाँ पर जो है पासवान त्यागराज जी का घर पे रहते थे। అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళని. कभी कभी उनके घर पे जाते थे। ప్రాంతం అంతట్లో 17 అంతస్తుల బిల్డింగ్ ఆడ ఒకటే. यहाँ पर जो उस समय पर जो है 15 माले का टावर वहाँ पर एक ही था। వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్లలందరినీ చక్కగా ఉండేవాడు మా ఇంట్లో. उनकी जो बेटियां और उनके परिवार जो बहुत ही अच्छी रीति से रहता था। ఆ తర్వాత 10 ఏళ్ల క్రితం నేను ఈ బాంబేకి వచ్చాను. మొన్న లాస్ట్ 10 साल पहले इस मुंबई प्रदेश में आया था, बीता हुआ। మరలా ఇప్పుడు వచ్చా. फिर अभी आया हूँ। మరలా వస్తాను. ప్రభు రాకలు అందరూ వెళ్ళిపోవడం తెలియదు. फिर से हम लोग పరిశుద్ధుడా నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నీవు నా తోడువై కూర్చున్న వాళ్ళు కూడా నీవు నా తోడువై ఆశ్రయమైన యేసయ్యా. హల్లెలూయా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నీకే నీవు నా పక్షమై నన్ను దీవించగా. నీవు నా పక్షమై నన్ను దీవించగా. నీవు నా తోడువై జీవించును నీ జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి ఆరే ఆరే నారే సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా. ఉన్నతమైన నీ సంకల్పము నన్ను ఆశ్రయించగా.
ఆశ్రయమే సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా ఉన్నతమైన ఎన్నడూ ఆశ్చర్యమే సరి చూడని సరికొత్తదైన ముందెన్నడూ
और एक बार ऊंची आवाज से हम स्तुति करेंगे। धन्य प्रभु जी, धन्य 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 धन्य, तेरे प्रसन्नता हमारे बीच में उमड़ रहा है। मैं कमरन होगा, तेरे कटोरा उमड़ रहा है। प्रभु के अनुग्रह इस शाम के बेला में हमारे बीच में है। सचमुच पवित्र प्रसन्नता हमारे बीच में उमड़ रहा है, इसलिए धन्यवाद। अनुग्रहकारी प्रेमी दयालु पिता जी धन्यवाद करता हूँ। आज तेरे सिंहासन पर तेरे पाँव तले जैसे कहा, जिस भी स्थान पर मिलकर तेरे नाम के लिए स्मरण किया तू, उस स्थान पर आकर परमेश्वर आशीष करता है। पृथ्वी के आकाश की तीर में ऊंचा है, वैसे प्रभु के महिमा के जीवन में तेरे अनुग्रह प्रकट होता है। इस समय में और पास्टर के द्वारा हमारे बीच में बुलाए हुए दास के द्वारा पहले दिन के सभा कर हो चुका प्रभु, इस दूसरे दिन के सभा में पवित्र वचन को स्पष्ट रूप से प्रकट कीजिए। Oh, in the name of Jesus, हर प्रकार के रिकॉर्ड के बंधन यीशु के नाम से दूर कर देता हूँ। उनके मुंह से पवित्र आत्मा भाग कीजिए। हर एक मन को छूने इस वातावरण के अनुसार प्रभु भाग कीजिए। हमारे परिवार के विषय में, हमारे परीक्षा के विषय में हर एक जन को भाग कीजिए। तेरे बच्चों की बेच कर चंगाई कीजिए। प्रभु यीशु मसीह के नाम से मांगते पिता है। దైవ సన్నిధిలో సమకూర్చబడిన దేవుని ప్రియులందరికీ హోసన్న మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు। యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను। यहोवा मैं जो है उन्हें उत्तर दूंगा। యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను। यहोवा मैं जो है उनको उत्तर दूंगा। ఈ రాత్రి ప్రభు అందించాలనుకున్న మాటలు, आज की रात परमेश्वर तुम्हें देने वाला शब्द, యెహోవా నగు నేను, यहोवा मैं जो हूँ నేను వారికి ఉత్తరం ఇస్తాను, उनको मैं उत्तर दूंगा। నేను వారికి ఉత్తరం ఇస్తాను, उन्हें मैं उत्तर दूंगा। నేను వారికి ఉత్తరం ఇస్తాను అంటే, उनको मैं अगर उत्तर दूंगा कहेगा तो ఉత్తరం ఇవ్వాలి అంటే वो देना है तो మొదట వినాలి కదా, पहला सुनना चाहिए। మొదట వినాలి కదా। पहला सुनना चाहिए। దాని అర్థం ఏంటంటే, उसका अर्थ ये है నేను విన్నాను, मैं सुना हूँ, నేను వింటాను, मैं सुनूंगा, నేను మీకు ఉత్తరం ఇస్తాను। मैं तुम्हें उत्तर दूंगा। నేను వింటాను, मैं सुनूंगा, దాని అర్థం ఏమిటో తెలుసా? उसका अर्थ क्या है? నేను వినే దేవుని, मैं सुनने वाला परमेश्वर हूँ। మీ మొర వినకుండా ఉండడానికి నేను బొమ్మని కాదు, దిమ్మని కాదు। मैं तुम्हारे पुकार को नहीं सुनने वाला कोई पुतला नहीं हूँ या कम्बा नहीं हूँ। నేను చెవిటోని కాదు, మోగోని కాదు। मैं गूंगा नहीं हूँ या फिर बहरा नहीं నేను हूँ। వింటాను, मैं सुनता हूँ, నేను మీకు ఉత్తరం ఇస్తాను। मैं तुम्हें उत्तर दूंगा। తెలుగు బైబిల్లో तेलुगु बाइबल में దీన దరిద్రులు, यहाँ पर दीन और दरिद्र लिखा है। అంటే రోడ్డు మీద అడుగు తినేవాళ్ళని కాదు దాని इसका అర్థం। मतलब रोड पे भीख मांगने वाला नहीं, దీనులు, दीन పేదలు, यानी कि गरीब, పేదోళ్ళు, गरीब लोग, దీనులు दीन। అంటే దాని అర్థం ఏంటి తెలుసా? उसका अर्थ क्या है? ఒక తత్వవేత్త చెప్పిన మాట, एक तत्व ज्ञानी ने कहा పేదలు, నిరుపేదలు, దీనులు అంటే అర్థం ఏంటంటే, वहाँ पर दरिद्र, गरीब और कुछ भी नहीं है बेसहारा लोग। ఒక వ్యక్తికి ఏదైనా అవసరం ఉంది అని అనుకుంటే एक व्यक्ति को कुछ अगर आवश्यकता है बोलेगा तो ఆ కోణంలో అతను పేదోడు, क्योंकि उसके वो स्थान पे वो गरीब है, ఆ కోణంలో అతను దరిద్రుడు। उसके जो उस सीधापन में वो गरीब है। మనకందరికి తెలుసు, हम सभी को मालूम है ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్లమ్ ఏరియా ఏది? आसिया कांड में सबसे बड़ा स्लम एरिया बोलेगा तो कौन सा है? ఏది? మరి ఎంత సంతోషంగా చెప్తున్నారు, इतना खुशी से बोलते हैं। ఆ? రోజు వస్తుంది, वचन नहीं मिलने का दिन आने वाला है। అక్కడ కొంచెం, అక్కడ కొంచెం, అక్కడ కొంచెం వెదజల్లే రోజులు వస్తున్నాయి। उधर थोड़ा उधर थोड़ा इधर थोड़ा छिड़काने के जैसा हो रहा है। దేవుని రాజ్యానికి విరోధంగా లేస్తూ ఉన్నాయి। परमेश्वर के राज्य के विरुद्ध में उठ रहा है। అంధకార దురాత్మ చీకటి శక్తులు
శక్తులు లేస్తున్నాయి దేవుని రాజ్యానికి విరోధంగా. अंधकार के संबंधित सारे दुष्ट आत्मा परमेश्वर के विरुद्ध में उठता है। ఎలాగైనా దేవుని వాక్యం ప్రజలకు అందకుండా, దేవుని రాజ్యం విస్తరించకుండా ఆటంకాలు కలుగు చేస్తున్నాయి శక్తులు. किसी तरह भी परमेश्वर का वचन नहीं मिलने के जैसा, राज्य स्थापित नहीं होने के जैसा అధికారం दुष्ट आत्मा रोक रहा है। ప్రవర్తిస్తున్నారు. वे అధికారం చేతిలో ఉందని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. अधिकार हाथ में है करके अपने मर्जी से वे लोग यत्न कर रहे हैं। అందుకే ఇర్మియా అంటాడు, इसलिए कहता है, ఇర్మియా అంటాడు, यिर्मयाह कहता है, నీ వాక్యము దొరికిన వెంటనే तेरा वचन मिलने से ही నేను దాన్ని భుజించాను. उस समय खा लिया। నీ వాక్యము దొరికిన వెంటనే तेरा वचन मिलने से ही వెంటనే నేను దాన్ని భుజించాను. तुरंत मैंने उसे खा लिया। దేవుడు అంటాడు, परमेश्वर कहता है, నా పేరు పెట్టబడిన ప్రజలు ఈ పరిస్థితిలో ఉన్నారు. मेरा नाम धारण किया हुआ प्रजा ये परिस्थिति में है क्या? అందుకే యెహోవా అను నేను इसलिए परमेश्वर जो मैं हूँ, వారి మొర వింటాను, उनकी पुकार को सुनूंगा, వారి మొర వింటాను, उनके पुकार सुनूंगा, వారికి ఉత్తరం ఇస్తాను. उन्हें उत्तर दूंगा। ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడిచిపెట్టను. इज़राइल का परमेश्वर मैं उन्हें कभी नहीं छोड़ूंगा। దేవునికి మహిమ కలుగును గాక. प्रभु की महिमा हो। 2020 కరోనా వచ్చిన దగ్గర నుంచి 2020 में कोरोना आया जब से మంచిగా ఉన్నారు. మీరు ఇంకా మాట్లాడుతూ ఉండాలి. కరోనా వచ్చిన దగ్గర నుంచి कोरोना जब आया जब से నేను లైవ్ యూట్యూబ్లో ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. यूट्यूब के अंदर प्रोग्राम रखा। సోమవారం నుంచి శుక్రవారం వరకు స్తుతి నైవేద్య కూడిక ప్రార్థన. ऐसा सोमवार से लेकर शुक्रवार तक स्तुति స్తుతి प्रसाद का నైవేద్య एक ప్రార్థన, मंडली, స్తుతి నైవేద్య ప్రార్థన. स्तुति प्रसाद का ऐसा करके एक प्रार्थना मंडली। శనివారం రోజున విజ్ఞాపన కూడిక. शनिवार के दिन जो है विनंती का मंडली। ఆదివారం పరిశుద్ధ దినము గనుక इतवार जो पवित्र दिन है, ఆ రోజు సాయంకాలం సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తాం. उस మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో शमूएल का पहला ग्रंथ 30वां अध्याय में దావీదు శ్రమ వచ్చింది. दावीद को तकलीफ आया। దావీదు మాత్రమే కాదు, दाऊद को ही केवल नहीं, అతనితో ఉన్న వాళ్ళందరికీ వచ్చింది. उसके साथ में रहने वाले सभी को आया। దావీదు భార్య పిల్లలు ఎత్తుకెళ్ళిపోయారు. दावीद के पत्नी को सबको उठा कर ले गए। దావీదు ఆస్తిపాస్తులు ఎత్తుకెళ్ళిపోయారు. दाऊद के धन संपत्ति उठा कर ले गए। వాళ్ళ ఆస్తిపాస్తులు ఎత్తుకెళ్ళిపోయారు. सारे जो संपत्ति उठा कर लेकर गया। కానీ దావీదుతో ఉన్నవాడు दाऊद के साथ रहने वाला అకస్మాత్తుగా మడిమెత్తారు దావీదు కొట్టడానికి. अचानक उसके सर पे लात मारना आरंभ किया। దావీదు అంటారు, నాతో పాటు భోజన పంక్తిలో కూర్చున్నవాడు అకస్మాత్తుగా నా దగ్గర మడిమెత్తారు నన్ను కొట్టడానికి. दावीद कहता है कि मेरे साथ जो मेरे बेंच पे खाने के लिए बैठा हुआ था, अचानक अपने पैरों को उतारे सर पे मारने। అందుకే దావీదు అంటారు, इसलिए दाऊद कहता है, నేను శ్రమల పాలై దీనుడనై ఉన్నప్పుడు, मैं तकलीफों में गिरकर जब धीर हुआ था, నేను శ్రమల పాలై దీనుడనై ఉన్నప్పుడు मैं परीक्षा में रहने के समय जब धीर हुआ था, యెహోవా నన్ను జ్ఞాపకం చేశాడు. यहोवा मुझे स्मरण किया। పేదోళ్ళు, गरीब लोग నిరుపేదలు, और गरीब लोग, దీనుడు దరిద్రులు गरीब और दरिद्र लोग నీళ్లు వెతుకుతున్నారు. पानी को ढूंढते हैं। నీళ్లు వెతకడం అంటే తెలుసా? पानी को ढूंढना मतलब నీళ్లు ఎక్కడుంటే पानी जहाँ पर होगा నాగరికత అక్కడ ఉంటుంది. वहाँ पर नागरिकता होता నీళ్లు है। ఎక్కడ ఉంటాయో पानी कहाँ पर होता है? ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. आशीष वहाँ पर होता है, సమృద్ధి అక్కడ ఉంటుంది. वहाँ पर बढ़ोतरी होता है। బైబిల్లోనే చూస్తారు, पवित्र शास्त्र में लिखा है, ఆది కాండంలో చూస్తారు. उत्पत्ति में देखते हैं, అక్కడ ఒక నది ఉంది. वहाँ पर एक नदी है। ఆ నది वहाँ नदी 4 శాఖలుగా విభజించబడింది. वो 4 कोने से बढ़ गया, बढ़ने ఆ लगा। నది వెళ్ళే ప్రతి చోట ये नदी जहाँ पर भी जाता है, ఆశీర్వాదం. आशीष आता है। అవుట్ ఆఫ్ బైబిల్ మాట్లాడుతుంటే, आउट ऑफ बाइबल को अगर बातें करें, మామూలు మన చరిత్ర మాట్లాడుతుంటే, साधारण रूप से हमारे क्षेत्र में बातें ప్రతి करें, చరిత్ర हर एक चरित्र, మంచి నీళ్ళ నదుల దగ్గరే ప్రారంభించబడింది. क्योंकि अच्छे पानी नदियों के आ से ही आरंभ होता है। హిందూ నాగరికత, सिंधु नागरिकता, హరప్ప నాగరికత, भारत का नागरिकता, ఇట్లా ప్రతి నాగరికత మెసొపొతేమియా నాగరికత, मेसोपोटामिया का नागरिकता, నైలు నాగరికత. नाइल का नागरिकता। గత వారం बीता हुआ గత శనివారమే నేను ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చాను. मतलब बीता हुआ शनिवार को इजराइल देश से आया। 90 మందితో వెళ్ళాను. 90 लोगों से गया। 13 రోజులు యాత్ర ముగించుకొచ్చాను. 13 दिन यात्रा खत्म कर आया हूँ। గత
గత 20 సంవత్సరాల క్రితమే నేను ఐగుప్తుకి వెళ్ళి ఒక పుస్తకం కొన్నాను. 20 साल पहले जो इजिप्ट में जब गया था मैं एक पुस्तक खरीदा. 7,000 years civilization. 7,000 years 7,000 years civilization. నాగరికత, నైలు నాగరికత. एक नागरिकता नाइल नदी जो नागरिकता करके నైలు నది ఆఫ్రికా ఖండం మధ్యలో పుట్టుతుంది. अफ्रीका जो इलाका उसके बीच में उत्पन्न होता है. 10 దేశాల గుండా ప్రవహిస్తుంది. 10 देशों के अंदर से बहता है. 6,665 కిలోమీటర్లు. 6,655 కిలోమీటర్లు. 6,665 जो किलोमीटर बहता है. ఐగుప్తులో కైరో సిటీకి వచ్చాక मिस्र देश में कैरो सिटी में जब आते हैं 10 దేశాల గుండా ఒకటిగా వచ్చి 10 देशों के से एक और से आकर ఆ కైరోలో उस खैरों के अंदर 3 భాగాలుగా చీలిపోయింది. वो 3 भाग में फैल जाता है. ఈ భాగానికి మధ్యలో ఉన్న ప్రాంతం డెల్టా ప్రాంతం. देखो ये भाग से जो बीच में रहने वाला डेल्टा సారవంతమైన భూమి. ये बहुत ही अच्छा फलदायक ఈ भूमि. ఈ పాయకి మధ్యలో ఉంది డెల్టా ప్రాంతం. ये दोनों भागों के बीच में डेल्टा करके इलाका है. సారవంతమైన భూమి. बहुत ही अच्छा फलदायक जमीन है. గోషేను ప్రాంతం అక్కడ ఉంది. गोशेन जो नगर वहां पर है. ఫరో యోసేపుకి వాళ్ళ కుటుంబాలకి ఇచ్చిన ప్రాంతం గోషేను. ఒక మనిషి एक इंसान తనకున్న సౌభాగ్య తనకున్న అన్ని ఇష్టాలు వదులుకున్న अपना जो सारे इच्छा पसंद को छोड़कर ఏమి లేకపోయినా బ్రతకచ్చు కానీ कुछ भी नहीं रहेगा तो जी నీళ్లు सकता. లేకపోతే బ్రతకలేదు. पानी नहीं रहेगा तो जी नहीं सकता. వారం 10 రోజులు తిండి లేకుండా బ్రతకచ్చు కానీ एक हफ्ता 10 दिन खाना नहीं रहेगा तो भी నీళ్లు जीएगा. లేకపోయినా బ్రతకచ్చు కానీ घर नहीं रहेगा तो भी ఒంటి जीएगा. మీద బట్టలు లేకపోయినా బ్రతకచ్చు కానీ शरीर पे कपड़ा नहीं रहेगा तो भी నీళ్లు जीएगा. లేకపోతే బ్రతకలేదు. लेकिन पानी नहीं होगा तो नहीं నిత్య लगेगा. దేవుని వాక్యం जी पानी बोलेगा तो प्रभु నీకంటే का वचन, సమృద్ధి. परमेश्वर का समृद्धि है. ఎవరి హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం ఉంటుందో వాడు ఆశీర్వదించబడతాడు. सच्चाई यही है వాస్తవం కూడా ఇదే. और सच्चाई से यही बात है. ఇలా చెప్పుంటే బాగుండేది. ऐसा बोलेगा तो अच्छा रहता అలా था. చెప్పిన వెంటనే యాకోబు ఏమనేవాడు తెలుసా? ऐसा बोलने से याकूब क्या कहता था? మనం అనుకున్నది అదే కదా. अपन बोलेगा तो क्या समझाए वो? 20 ఏళ్ల క్రితం మా అన్నకు ఒక ధమ్కి ఇచ్చా. 20 साल पहले मेरे भाई ने मुझे धमकाया. ఇప్పటికీ దంగైపోయాడు అనేవాడు. ऐसा बोलता था. వచ్చినవాడు ఎట్లా చెప్పాడు తెలుసా? आने वाला कैसा बोला मालूम? వచ్చినవాడు ఎట్లా చెప్పాడు? कैसा बोला मालूम? మాకెందుకులే అయ్యా, मुझे क्या जरूरत है? आगे. సౌండింగ్ ఎట్లా చెప్పాడు? సౌండింగ్ చాలా ఇంపార్టెంట్. हाँ वहाँ पर आवाज बहुत ही जरूरी है. మాలాంటి ప్రసంగికులు మాలాంటి లేదు, కొంతమంది ప్రసంగికులు इनके जैसा संदेश ఎప్పుడు ఏ సౌండ్ వాడాలో తెలియక ఇబ్బంది అయిపోతుంటారు. कौन सा समय कैसा रहा करके बहुत तकलीफ उठाते हैं. నాయుడు విధవరాలు ఏడుస్తాము. नाहिर का जो विधवा रो रही है యేసు ప్రభావం దగ్గరికి వెళ్ళి यीशु मसीह के पास जाकर అమ్మా माँ जी रो मत. ఇదిగానే చెప్పింది. ऐसा ही बोला ना. ప్రసంగికులు ఎట్లా ప్రకటిస్తాం? प्रसंगी कैसा कहते యేసు हैं? ప్రభు అక్కడికి అమ్మా ఏడవకు! ఏమో? ఏడవకు! ఈసారి ఎక్కడ ఉన్నారు? ये कितना बार कभी बोला है? ఆ సౌండ్ లगे వాడికంటే ఇలా हाँ ये साउंड सुन के ये ऐसा ही मान जाएगा. उसको तो कुछ नहीं. అరవాల్సిన చోట అరవాలి. चिल्लाने के जगह पर चिल्लाना है. అరవాల్సిన చోట అరవాలి. चिल्लाने के समय पर चिल्लाना है. యేసు ప్రభు శిలువలో వేలాడుతూ यीशु मसीह क्रूस पर टंगाते हुए శిలువలో వేలాడుతూ क्रूस पर टंगते हुए లామా లామా సమత్తాని लामा लामा सबकता करके బిక్కరగా जोर से బిక్కరగా ऊंचे आवाज ఆ से దెబ్బకి उस యేసు ప్రభు సిలువేసిన పాదం వెలుపల యెరూషలేము నడిబొడ్డులో ఉన్న దేవాలయపు తెర చిరిగిపోయింది. वो आवाज से जो मंदिर का पर्दा फट गया करके देखते हैं. కానీ కరుణామయ సినిమాలో ఎట్లుందో తెలుసా? చెప్పురా నాయన. కరుణామయ సినిమాలో ఎట్లుందో తెలుసా? करुणामय जो पिक्चर के अंदर दया सागर में कैसा है मालूम है? మరి స్క్రిప్ట్ చూస్తారా? अरे स्क्रिप्ट సినిమా देखो, చూసేవాడు స్క్రిప్ట్ చూడరారా? पिक्चर देखो स्क्रिप्ट नहीं ఆయన देखते. బిక్కరగా కేకేస్తే वो जोर से आवाज देता है. నేనేమో రక్తి కట్టించాలని रामा సొంతం చెప్పి
అరే మీ అన్న వస్తున్నాడు బాధపడి మాకు ధైర్యం ఇచ్చి చెప్పాలి. ये तेरा भाई आ रहा है करके हिम्मत से बोलना चाहिए, मुझे क्या करना चाहिए तेरा भाई आ रहा है करके। గుడారాలు తీసు अपने तंबू को उतारो లే వచ్చి అడుగుతాడు. नेहा अगर कुछ ఏమంటే ఆనంద యాత్ర ఆత్మీయ యాత్ర అంటే గుడారాలు తెలుసుకున్నా వేయటం. हाँ क्या जी आनंद यात्रा करके तुमने बोला ये कर लो, మేము బోర్డు యాత్రలు చేశాను. उधर से बहुत सारा यात्रा को हमने किया है। రాహేల్ వచ్చింది. राहेल आई, ఎంత అందగట్లో అంత తొందసచ్చింది. उतना खूबसूरती है उतना छोड़नी है, छोड़नी है। తెలుగులో పద్యం ఉంది, వేమన పద్యం. మేడి పట్టు చూడ మేలిమై ఉండను పట్టు నీటి చూడ. మరి మీ మహారాష్ట్రలో ఏ సంగతి ఏ కథ ఏమి తెలియదు కానీ ఎంత అందగత్త దొంగది. जितना खूबसूरती है उतना छोड़नी है। హడావుడిగా ఊపుకుంటూ వచ్చింది. हाँ अचानक हिलते బావగారు వస్తున్నారంటగా. हाँ जीजा जो आ रहा है करके ऐसे, మరి గుడారాలు తెలుసుకున్నావే. फिर तंबू उतारने बोलता है, యాకోబు याकूब कहते हैं వదిలేసి छोड़ दे। 20 ఏళ్ళ క్రితం నాకు బిస్కెట్ తెలుసు. 20 साल पहले मुझे बिस्किट डाली, 14 ఏళ్ళు నీ వెనక హచ్చుకోలా జీవితం. 14 साल जो है वो कुत्ते के जैसा तेरे पीछे घुमा। అంటే బావగారు వస్తున్నారు కదా, तो जीजू आ रहा है ना, ఆ బాహుబలి చేసి పెడతావు. हाँ जीजू को देने के लिए नहीं तू मुझे యాకోబు याकूब మిక్కిలి భయపడి बहुत ही डरा हुआ था, తొందరపడి जल्दबाजी करके గుర్తుపెట్టుకో. याद रखिए। ఆదికాండం 32 उत्पत्ति 32वां अध्याय, ఆదికాండం 32వ అధ్యాయం 32वां अध्याय उत्पत्ति में 7-8 మొదలు చదువుతాం. गीत పాటలు వినబడుతున్నాయి. गीत सुनाई दे रहा है, పాటలు వినబడుతున్నాయి. गीत सुनाई दे ఏం रहा है। పాటలు? कौन सा गीत? స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా కృతజ్ఞుడమై. यहोशूपात कहता है ఏంటి అక్కడ क्या है उधर, జరిగింది? అక్కడ क्या हुआ उधर? దేవుడు మన ప్రజల పక్షమై యుద్ధం చేశాడు. परमेश्वर हमारे लोगों के पक्ष में युद्ध कर रहा है। ప్రార్థనలో ఉన్నారా? प्रार्थना में क्या? మీరు ఉపవాస ప్రార్థన ఉన్నారా? उपवास प्रार्थना में क्या? శత్రువులందరినీ చిత్తకొట్టేశాడు దేవుడు. सारे विरोधी लोगों को छोड़ दिया परमेश्वर, సమస్యలన్నీ అణిగిపోయాయి. सारी समस्या छुप गया। పెరాకా లోయలో స్తుతి గీతాలు వినబడుతూ बेरा का जो उधर वहां पर स्तुति गीत सुनाई दे रहे। జనాంగమా, ये परमेश्वर के लोगों, యెహోవా నాకు నేను నీకు ఉత్తరం ఇస్తాను. हाँ परमेश्वर मेरी भलाई तुम्हें उत्तर देगा, అసలు నీ మాటను నేను తిరస్కరించే तुम्हारे దేవుడు बात కాదు. को इनकार नहीं करूंगा। కదలనివ్వని చిక్కు సమస్యలో ఉన్నారు. तुम्हें हिलने नहीं जैसा ऐसी समस्या में है क्या? ఉపవాసం ఉండండి, उपवास रहो, ఉపవాసించి ప్రార్థించండి. उपवास लेकर प्रार्थना करो। కీర్తనాకారులు అంటాడు, संगीतकार कहता है, కీర్తనాకారులు అంటాడు, संगीतकार कहता है ఆయన మనలను కరుణించేంత వరకు, वो हम पर तरस खाने तक, ఆయన మనలను కరుణించేంత వరకు वो हम पर तरस खाने तक ప్రార్థన చేయాలి. प्रार्थना करना है। ఆమేన్. आमीन। ఇందులో మూడో మాట, इसमें तीसरा शब्द, ఇందులో మూడో మాట, तीसरा शब्द భయం వచ్చింది. डर आ गया, కొన్ని సమస్యలు తరుగుతున్నాయి, कुछ समस्या निकल जा रहा है, తరుగుతున్నాయి, हाँ उनको पीछा कर रहा है, తరుగుతున్నాయి, उनका पीछा कर रहा है, మనల్ని తరుగుతున్నాయి. हमको दौड़ा रहा है, మనం దేవుని విశ్వాసంతో ముందుకు బయలుదేరుతున్నాం. हम विश्वास से आगे जा रहे हैं, వెనక సమస్యలు మనం తరుముకుంటూ వస్తున్నాం. हमें पीछे जो है समस्या घेर रहा है, दौड़ा रहा है। ఒక పాట రాశాడు, एक गीत लिखा है, సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదనైన నాయన సందేహమేమి లేకుండా, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. సంతోషము నీవే నా మనసంతాని. ఆయా సందర్భంలో ఏదో ఒక కోణంలో నన్ను తరుగుతానే ఉంటాడు. किसी
प्रकार से तुम्हें दौड़ाते ही रहता है। యాకోబు లాబాను వాళ్ళ ఇంటికి వదిలిపెట్టేసి వచ్చాడు. याकूब अपने लाबान ससुरे के घर को छोड़कर వాడు 7 రోజులు తరుముకుంటూ वो వచ్చాడు. 7 दिन उनको दौड़ाते रहा। సమస్యల మనల్ని తరుముకుంటూ उस వచ్చాడు. समस्या उनको दौड़ाता है। నిర్గమకాండం 14వ అధ్యాయం निर्गमन का किताब 14वां अध्याय 10వ వాక్యం. 10वां। ఏమో వాగ్దానాలు ఎత్తిపట్టి స్తుతించినప్పుడు విడిపించాడు. याकूब जो अपने वाचा को उठाकर पकड़ के प्रार्थना किया, యెహోషాపాతు ఉపవాస ప్రార్థన చేస్తే విడిపించాడు. हाँ यहोशूपात जो उपवास करके प्रार्थना किए तो छुड़ा। ఇక్కడ దేవుని ప్రజలు మిక్కిలి భయపడి यहाँ पर परमेश्वर के लोग దేవుని సన్నిధిలో మొరపెట్టారు. परमेश्वर के चरणों में पुकार। మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగారు. मोशे परमेश्वर के पास जाकर पूछा। దేవుడు ఒక పద్ధతి చెప్పాడు. परमेश्वर एक नियम को बताया। ఏమిటా పద్ధతి? क्या है वो नियम? ఊరకనే నిలిచి तू चुपचाप रहेगा। ఊరకనే నిలిచి तू चुपचाप रहेगा। దేవుడు అనుగ్రహించే జయాన్ని విజయాన్ని మీరు అనుభవించాలి. परमेश्वर अनुग्रह करने वाला जय विजय को प्राप्त कर। ఎలా कैसे? ఎలా कैसे? ఇప్పుడు ఇశ్రాయేలీయులు మోషేని అడుగుతారు. अब इजराइल लोग मूसा को पूछते हैं అంటే వాళ్ళు ప్రార్థన చేయడం చేత కదా, क्या उनको प्रार्थना करने नहीं होता है? యాగిలేడు మాకు చేత కదా, चिल्लाने नहीं होता है? అంటే ప్రార్థన కూడా చేయలేకపోతే ఎదవలుగా మేము ఇక్కడ. क्या प्रार्थना नहीं करने के जरिए इतने जो वृद्ध लोग हैं क्या? మీరు ఎదవలో దరిద్రులో నాకు తెలియదు. आप जो दरिद्र है या फिर कोई भी हो सकते। దేవుడు ఊరకనే ఉండమన్నాడు. परमेश्वर कहता है कि चुपचाप रहना। సరే ఊరకనే ఉండమన్నాడు, బాగానే ఉంది. चुपचाप స్తుతిస్తాం, चुपचाप रहने की बात अच्छी स्तुतिస్తాం, बात है। लेकिन स्तुति करेंगे, స్తుతిస్తాం. स्तुति करेंगे। అది కూడా వద్దన్నాడు దేవుడు. परमेश्वर ने कहा वो भी नहीं है। అంటే మేము ప్రార్థన కూడా చేయడం చేతగా ఎదవలమా? क्या हम प्रार्थना करने वाला इतना निर्बल व्यक्ति लोग हैं? స్తుతించలేనంత దుర్మార్గులమా? क्या स्तुति नहीं करने का इतना दुष्ट है? అవన్నీ నాకు తెలియదు. वो सब मुझे नहीं मालूम। దేవుడు ఒకటే చెప్పాడు, परमेश्वर एक ही कहा, ఊరకనే. तुम चुपचाप रहो। దేవుడు మనల్ని విడిపించే విధానాలు కోపంలో परमेश्वर हमें छुड़ाने का एक रीति होता है, మనం అర్థం చేసుకోవాలి. हम समझना चाहिए। ఎందుకు ఊరకనే ఉండమన్నాడు తెలుసు? क्यों चुपचाप रहने के लिए कहा? ఈ టైంలో కనుక ప్రార్థన చేయమని పర్మిషన్ ఇస్తే ये समय पे प्रार्थना करने की अगर आज्ञा दे, ఇశ్రాయేలీయులు ఎట్లా ప్రార్థన చేస్తారు చెప్పండి? इजराइल लोग कैसे प्रार्थना करते हैं मालूम है? ప్రభువా, प्रभु 430 సంవత్సరాలు జీతాలు, 430 साल वहां पर दास है, వారి పెళ్ళాం పుస్తకం తగ్గిపోను, उसकी औरत का मंगलसूत्र टूट जाते, వాళ్ళ పిల్లలు పుస్తకం చచ్చిపోను, उसके बच्चे मर जाते, వారి గొడవ తగల, వారి క్యాన్సర్ వచ్చిపోను. उसको कैंसर आर्थिक ऐसे प्रार्थना में అందుకే దేవుడు అన్నది వద్దు. नहीं। परमेश्वर ने कहा नहीं। స్తుతిస్తామయ్యా, स्तुति करते हैं వద్దు. नहीं। ఏం మేము స్తుతించలేమా? क्या हम स्तुति नहीं कर सकते हैं? స్థుతిలో కూడా ఇట్లా బెదిరిస్తాం కదా. क्या स्तुति करेंगे तो ऐसा डराते हैं तुम लोग మీరు मुझे? స్తుతించేటప్పుడు కూడా నన్ను ఇట్లా బెదిరిస్తారు. तुम लोग स्तुति करने के समय पर ऐसा डराते हैं। స్తుతి ఏంటి? स्तुति बोलेगा तो क्या है? కృతజ్ఞత హృదయులమై స్తుతించాలి. हाँ वो कृतज्ञता, ఆయన చేసిన మేలులన్నింటినీ తలంచి స్తుతించాలి. वो सारे भलाई को स्मरण దేవుని करके బిడ్డలు స్తుతించమంటే परमेश्वर के बच्चों को स्तुति कर बोलेगा तो यीशु ने हालेलुया ఇట్లంటారు. ऐसा देते हैं వద్దు. नहीं। స్తుతి అంటే ఎట్లుండాలి? स्तुति बोलेगा कैसा? స్తుతి అంటే ఎట్లుండాలి? कितना होना चाहिए? హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా షమ్మా షమ్మా, హల్లెలూయా హల్లెలూయా రఫా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా. అందరూ నా హృదయములో ఉప్పొంగని కృతజ్ఞత సంగమే, నీ సన్నిధిలో స్తుతి పాడనా, నా హృదయ విశ్వాసుడా, నా హృదయములో నీ సన్నిధిలో స్తుతి పాడనా, నా హృదయ విశ్వాసుడా, నా కోరిక నీ ప్రణాళిక తారుణారాయణ, నా ప్రార్థన విజ్ఞాపన
దేవుడు అన్నారు "మీరు ప్రార్థన చేయొద్దు." राहेल भी कुछ कम नहीं था। రాయగల్ సార్కి చెప్పేది ఉన్నాను బాబా అబ్బో వయ్యారాలు వాకం చేస్తూ ఎత్తుబడి లైగి చెప్పులేసుకుంటూ నడుస్తుంది. राहेल के बारे में आपको क्या बताने का, इतना मटक मटक कर चलती है, ऊंचे चप्पल लपेट कर चलती है। ఉంటారుగా ముసలోళ్ళు మొత్తుకోళ్ళు रहते हैं ना बूढ़ा लोग, ఆడవాళ్ళు ముసలోళ్ళు ఉంటారుగా ముసలోళ్ళు ఆడవాళ్ళు ఉంటారుగా हाँ जो बूढ़ी लोग होते हैं ना, అమ్మాయి రాగేలో हे माँ राहेल అమ్మాయి यहाँ पर आ। వెళ్ళి गई, వెళ్ళి నుంచారు जाकर बैठ गई। ऐसा ही नहीं। మా యాకోబు గారి పిల్లలు నువ్వేనంటే मेरा याकूब का जो है उसका पत्नी हुई है ना। ఎస్ हाँ नहीं। నువ్వు చాలా అందగట్టి వంటగా तो बहुत ही खूबसूरती है ना। అప్పు अब ऊपर आपके वो हिलता हुआ रुखा दे रहे हैं। ఈ ఆడలు ముసలోళ్ళు ये बूढ़ी माँ బాగా ఎక్కేసి 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 उसने अच्छा चढ़ा चढ़ा कर చివరికి ఏమన్నారు తెలుసా लास्ट में अंत में क्या कहा, నువ్వు కొట్టుకోతాను అంటగా वो बाहर जाए क्या बोलता है ना, చెత్త పోతాను తగ్గినా मुंह बंद कर। 30వ అధ్యాయం 30वां अध्याय మొదటి వాక్యం पहला वचन, उसका पहला अध्याय 24 లూకా वचन, సువార్త మొదటి అధ్యాయం 24 पहला अध्याय लूका रचित सुसमाचार उसका 24 वचन। ఆ. ఆ. మనుషుల మధ్యలో నాకున్న అవమానం నింద తీసివేయుటకై స్తోత్రం చెప్పండి గట్టిగా. మా బంధువుల మధ్యలో, మా కులస్తుల మధ్యలో, మా ఇంటి పేరుల మధ్యలో నిందలు అవమానాలు मेरे बीच, लोगों के बीच में, मेरे जो रिश्तेदारों के बीच में, बंधुओं के बीच में, నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను. मैं तुमसे एक बात कहता हूँ, ప్రజలు ఎంతసేపు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి परमेश्वर के लोग कभी भी यीशु मसीह के पास आकर, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి లోకస్తులు వచ్చి यीशु मसीह पर विश्वास करने वाला लोग, दुनिया के लोग आकर, మీ దగ్గరికి వాళ్ళు వచ్చి आपके पास वो लोग आकर, మీ దగ్గరికి వాళ్ళు వచ్చి वे लोग आपके पास आकर ప్రతి దానికి हर एक विषय के लिए ప్రభు నమ్ముకున్నావుగా, प्रभु को माना है, యేసు ప్రభు నమ్ముకున్నావుగా, यीशु मसीह को विश्वास किया है। ఏం చేశాడు మీ దేవుడిని కానీ, हाँ, क्या किया तुम्हारा ఏం परमेश्वर, చేశాడు మీ దేవుడిని కానీ, तुम्हारे लिए तुम्हारा प्रभु क्या किया? బెదరో మీ దేవుడు ఏం చేశాడు, ये ब्रदर ब्रदर तुम्हारा परमेश्वर మీ तुम्हारे लिए దేవుడు क्या, ఏం చేశాడు మీకు, तुम्हारा प्रभु तुम्हारे लिए क्या किया? జకర్యా ఎలిజబెత్ जकरा एलिजाबेथ, ఏం చేశాడు మీ దేవుడు, तुम्हारा परमेश्वर क्या किया? ఏం చేశాడు మీ దేవుడు, क्या किया तुम्हारे लिए? ప్రతి ఒక్కరు हर एक व्यक्ति యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఇదే మాట, यीशु मसीह को माने हुए लोगों के पास ऐसा ही बातों को बोलते हैं। సంతానం లేకపోవడం అనేది క్రైస్తవ్యంలోనేనా, అన్ని జనుల్లో లేదా, बच्चे नहीं होने के कारण అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మా యేసు ప్రభు నమ్మాల్సింది. अद्भुत और आश्चर्य काम करने वाला मसीह पर विश्वास करना है। చదువుకోవడానికి సంతానం కలగడానికి ప్రభు నమ్ముకోవాల్సింది. चर्च में जाने के लिए, संतान होने के लिए क्या प्रभु को मानना? కాదే नहीं ना, ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపం, ये जो आत्मा प्रभु रखा हुआ ఈ दिया, ఆత్మ పరమాత్మలో మమేకం అవ్వడానికి భక్తి చేయాలి. ये आत्मा प्रभु की आत्मा से वश में होने के लिए రోగాలు प्रयत्न करना। పోవడానికి అప్పులు తీరడానికి కాదు. ये बीमारी जाने के लिए, कर्जा मिटने के लिए नहीं। మనుషులు చదువుతారు, मनुष्य लोग आके पूछते हैं, లోకస్తులు చదువుతారు, दुनिया के लोग पूछते हैं, దేవుడు ఏమయ్యాడు, तुम्हारा परमेश्वर क्या మీ हुआ? దేవుడు ఏమయ్యాడు, क्या हुआ? మీ దేవుడు ఏమయ్యాడు, तुम्हारा परमेश्वर क्या हुआ? దేవుడు చేశాడు లేక, वो अच्छा भलाई किया, బాగా చదువుకున్నావుగా, अच्छा पढ़ा लिखा, డిగ్రీలు ఉన్నాయిగా, डिग्री है ना, ఉద్యోగమేనా, हाँ काम नहीं है क्या? మావాడు माँ हमारा भाई 10th క్లాస్ 3 సార్లు తప్పాడు, 10वीं क्लास 3 बार गया, తప్పాడు, छूट गया, మరి 4వ సారి ఎట్లా పాస్ అయ్యాడు, फिर 4 बार कैसा पास हुआ? గట్టిగా చూసి కాదు కొట్టాడు. हाँ, जोर से लेकर काफी देर तक మా पास వాడికి हुआ। ఉద్యోగం ఉన్నాయి, हमारे इसको काम नहीं है, మీ వాడు సాఫ్ట్ అంటగా, तुम्हारा सॉफ्टवेयर है ना, కిచెన్ వాడు హార్డ్వేర్ అంటగా, किचन हार्डवेयर है बोलते हैं ना, ఏది మీ ఉద్యోగాలేవి, कहाँ पर है तुम्हारा उद्योग? అన్య జనులు अन्य जाति అస్తమానం నిందిస్తుంటారు, దూషిస్తుంటారు. हर समय निंदा और दोष लगाते रहते हैं। కౌరవు కుమారులు, कौरव कुमार के కౌరవు కుమారులు అంటారు. राव के पुत्र लोग थे। 42వ కీర్తన
42वां भजन संहिता 42వ కీర్తన 42वां भजन संहिता 9-10 నేను లోక సంబంధమైన జ్ఞానాల संसार के ज्ञान के बारे में नहीं, పై నుండి వచ్చే జ్ఞానం, ऊपर से आने वाला बुद्धि, పై నుండి వచ్చే ऊपर से आने वाली बुद्धि మృదువైనది, वो अच्छा है, పవిత్రమైనది, वो पवित्र है, సులువుగా లోబడుతుంది, वो अपने अधीन में रहता है, వాక్యానికి విధేయత చూపుతుంది. वचन के अधीन में रहता పై है, నుంచి వచ్చే జ్ఞానం ऊपर से आने वाली దైవ జ్ఞానం, वो परमेश्वर का दैविक ज्ञान, ఆత్మ జ్ఞానం आत्मा का ज्ञान, సులువుగా లోబడుతుంది, वो धीरज से अपने आप को పరిశుద్ధతను నేర్పిస్తుంది, पवित्रता को सिखाती है, సులువుగా లోబడుతుంది, वो अधीन में रहती है, నీకు విధేయతను నేర్పిస్తుంది. वो तुझे धीरज को सिखाती है। ఇప్పుడు సంసోను తల్లిదండ్రులు अब समसोन का माता पिता ప్రార్థన చేసుకుంటారు, प्रार्थना करते हैं, మొర పెడుతున్నారు. वो पुकारते हैं, ఆ దేవదూతను మరలా పంపించారు. वो स्वर्गदूत को फिर से भेजा, మాకు జ్ఞానం కావాలి, हमको बुद्धि की మాకు आवश्यकता है, జ్ఞానం కావాలి. हमको बुद्धि की आवश्यकता है। దేవుని ప్రియులారా, प्रिय लोगों, చిన్న ప్రశ్న వస్తే छोटा सा प्रश्न डालेगा, ఎవరెవరికి జ్ఞానం, किस किस के लिए बुद्धि, ఎవరెవరికి జ్ఞానం किससे किससे के लिए बुद्धि తెలియాలి. मालूम पड़ना चाहिए। ఆ మధ్యలాగే ఒకసారి బాప్తిసాల గురించి వాక్యం చెప్పాను. हाँ, उस बीच में बपतिस्मा के बारे में वचनों को दिया। ఆరాధన ముగించిన తర్వాత आराधना खत्म होने के बाद నేనైతే బట్టలు తెచ్చుకోలేదు, కానీ मैं तो कपड़े को नहीं लाया, వెంటనే ప్రభు ప్రేరేపించాడు, परमेश्वर ने मुझे प्रेरित బాప్తిసాలు ఇస్తానన్నాడు. बपतिस्मा देगा बोला। వెంటనే ఒక 13 బాప్తిసాలు పొందేశాడు. वहां पर तुरंत 3 लोग बपतिस्मा ले लिया। సరే బట్టలు బయట ఆరేశాడు. నేను ఆరే లోపల ఫోన్ చేసి వేరే సంఘం कपड़ा बाहर सुखा दिया, अंदर जब खाना खा रहा था भोजन के समय दूसरा कलीशा, ఒక్క అరగంటలో एक आधा घंटे में ఒకడు एक व्यक्ति, ఎవడరా एक होने रहे, ఎవడో నా భార్యకి బాడీ స్పేసిందే, ఎవడో నా భార్యకి బాడీ స్పేసిందే బాప్తిస్మా. हाँ होने रहे मेरे पत्नी को बपतिस्मा दिया। ఆయనకి ఆ మాట తెలియక वो उसको नहीं मालूम रहता, నాలుగు మందవాడి अच्छा ये जुबान मोटा था, ఎవడో నా భార్యకి బాడీ స్పేసిందే, बोल दे मेरा पत्नी के ఎవడో నా బాడీ बाप స్పేసిందే और बपतिस्मा दिया, రమ్మని రాండి. उसको आने बोल, వాడు వీడు అనుకున్నాడు. ये वो करके बोलने लगा। సరే వచ్చా, आया, ఏమైందా, क्या हुआ करके पूछा, నా భార్యకి బాడీ స్పేసింది मेरे पत्नी को बपतिस्मा तू दिया क्या? అంటే నాకు 13 తీసుకున్నారంటే మీ భార్య ఉందో లేదో నాకు తెలియదు. अरे अभी तो 3 जन लिया, उसमें पत्नी कौन है मुझे नहीं मालूम है। అన్నయ్య నువ్వే कहता है कि भाई तुम ही हो क्या? అయినా నువ్వు బాప్తిసం పొందిన సంగతి మీ ఆయనకి ఎవరు చెప్పారమ్మా? उनके से पूछा कि बपतिस्मा लिया हुआ जो ये विषय तुम्हारा पति को कौन बताया? అంటారుగా కొంపల్లో कहते हैं ऐसा लोग, తోడుకోవాలి అంటారు తెలుగులో. తోడుకోవాలి. नमन कहते हैं। బాప్తిసం పొందే లోపే ఇంటికి చెప్పేసింది, ये बपतिस्मा पाया हुआ विषय को जाके बोल दिया। మధ్య గారు हाँ देवर जी అది ఎవరిది ఎవరి బాధ్యత తీస్తారా? तुम्हारा जो पति बपतिस्मा ले लिया, ఎవరిది నువ్వు उसको लाइन में खड़ा कर दे। అమ్మ ఇంటికి వచ్చినా కలపెడిస్తుంది. वो घर पे आने तक ही यहाँ पर अंगर लगा दिया। ఎందుకు పొందేవు అన్నాడు. क्यों पाया करके पूछा, వాక్యం నన్ను హెచ్చరించింది, నేను పొందేశాను. वचन मुझे सावधान किया इसलिए मैंने पा लिया, అయితే నీతో కాపురం చేయను, नहीं तो मैं तेरे साथ संसार नहीं करूँ, కాపురం చేయను, मैं तेरे से संसार नहीं తీసుకెళ్ళి करूँ, చర్చిలో వదిలేస్తా. लेके जाके तुझे चर्च में छोड़ दूँ। మరి ఇదేమైనా ఆర్ఫనేజా? ये क्या ले जाएगा? వాడు అంటాడు, वो कहता है ఎందుకు ఇచ్చావు? क्यों दिया? ఎందుకు ఇచ్చావు నా పిల్లలకి? क्यों दिया వాడు मेरे అసలు पत्नी తెలుగు को? మాట్లాడట్లేదు, అచ్చమైన తెలుగులో ఉన్నాడు. నా పిల్లలకి ఎందుకు ఇచ్చావు? నాకేం తెలుసంటే ఆ వస్తుంది దిగింది, నేను ఇచ్చాను బాబా అన్నాడు. मैंने कहा कि वो आया, मुझे क्या मालूम, मैं तो दे दिया। ఐదో పని तो फिर एक काम कर, ఇక్కడే ఉంచేసుకో, इधर ही रख ले। లేక ఉంచుకుని నేను కుక్క పిల్ల లేకపోతే సభ్యుడు अरे क्या उसको रखने के लिए कुत्ते का बच्चा है क्या? नहीं, ఎట్లిస్తావు? ఎట్లిచ్చారు ఏంటంటే నేను कैसा दिया? ప్రభు తీరా చూస్తే పాపం రోమన్ క్యాథలిక్ కూడా క్రిస్టియనే. वो देखेगा तो रोमन कैथलिक क्रिश्चियन ही है। ఎట్లిస్తాం? कैसा दिया? ఏమోనండి ఆవిడ పొందుతానని ఇచ్చేస్తారు. अरे वो पाता बोलेगा तो मैं दे दिया। अरे क्यों दिया? చివరికి ప్రభు వీడికి ఎట్లా సమాధానం చెప్పాలి? मैंने ऐसा सोचा कि इसको कैसा उत्तर दूं? దీనికి పరిష్కారం ఏంటో చెప్పు. हाँ इसका जो है मुझे उत्तर दे, क्या सावधान है? ఏమన్నా क्या वो నువ్వు కూడా పంపిస్తుంది. तू भी बपतिस्मा ले। నేను బాప్తిసం పొందడం ఏంటి? मैं बपतिस्मा क्यों लूं?
తప్పదు, जरूरी है, తప్పదు. जरूरी है। ఎందుకు? क्यों? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి What? నేను పాపం చేశానా? ఒరే నీ జన్మ పాపం, కర్మ పాపం నిన్ను వెంటాడుతూ ఉంది. तेरा जन्म का ఏ पाप భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు. वचन ఆ జన్మ నువ్వు కూడా सभी పొందాలి. लोग पाप कर నువ్వు परमेश्वर కూడా की పొందాలి. महिमा ఒకరు నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిసం పొందితేనే నిత్య రాజ్యానికి వెళ్తారు. పొందాలి నువ్వు కూడా. एक व्यक्ति जो बन ఈ गया సందర్భాల్లో उस समय में మన జ్ఞానం हमारा ज्ञान हमारा ज्ञान కరిగి మునిగిపోతుంది. वो पिघल कर सड़ जाता है। 107వ కీర్తన 107वां वचन संहिता 107వ కీర్తన 107वां वचन संहिता। யாராவது தமிழ் ஆளுக்கு இருக்கிறாங்களா? இங்க कोई भी तमिल व्यक्ति है क्या यहाँ पर? இருக்கிறாங்களா? है क्या कोई? కొంచెం సప్తమ పడిపోయిందా? थोड़ा जोर से पढ़ेंगे क्या वचन को? 107 वचन संहिता 107 107వ కీర్తన 107वां वचन संहिता 27వ వాక్యం మునిగిపోతుంది. डर डूब जाता है। జ్ఞానం మునిగిపోయినా अभी जो ये भी डूब जाता వాళ్ళ జ్ఞానం అంతా కరిగిపోయిందట. है, उनका सारा వాళ్ళ बुद्धि पिघल జ్ఞానం गया, అంతా మునిగిపోయిందట. वो डूब गया। అద్భుతమైన మాట. अद्भुत वचन है। అందుకే సంసోన్ తల్లిదండ్రులు అంటారు, इसलिए समसोन का माता पिता ఆ कहता है బిడ్డని ఎట్లా పెంచాలో మా జ్ఞానం దయచేయాలి. हमारे बच्चों को कैसा बड़ा करने में बुद्धि दे दो। మీలో ఎవరికైనా జ్ఞానం కొదవైందా? आप किसी में बुद्धि की कमी हो तो ప్రభువుని అడగండి, परमेश्वर से पूछो, ధారాళంగా దయచేస్తారు. वो संपूर्ण रीति से दे। హల్లెలూయా. నా కార్యక్రమాలన్నీ ప్రతిరోజు మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. मेरे कार्यक्रमों को हर दिन आप सभी लोग देख रहे करके मैं विश्वास करता हूँ। టీవీలో చూస్తున్నారా? टीवी में देखते हैं क्या? మరి ఇదే మరి ఎక్స్ట్రా అంటే. यही तो है एक्स्ट्रा बोलेगा तो। టీవీలో నేను ఎక్కడ వస్తున్నాను? टीवी में मैं किधर आता हूँ? నాకున్నది యూట్యూబ్ ఛానల్. मेरे को है जो एक यूट्यूब चैनल, అది నా పేరు మీద కూడా ఉంది. वो उनके नाम पर भी नहीं रहता है। నన్ను ఇంతటి సేవకుడిగా తీర్చిదిద్దిన నా సంస్థ పేరే ఉంది. मैं इतना बड़ा सेवक मुझे बनाया हुआ मेरे संस्था के नाम पर होता है। యూట్యూబ్ ఛానల్ పేరేంటి? यूट्यूब चैनल का नाम क्या है? Hosanna Ministries. సబ్స్క్రైబ్ చేయండి, सब्सक्राइब करो, గంట కొట్టండి, बेल दबाओ, ఇష్టపడండి, आप अंगूठा दबाओ, అందరికీ షేర్ చేయండి. सभी को शेयर करो। సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించాడు. सियोन से मेरा पिता तुम्हें आशीषित करे। అందరూ Hallelujah.
వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు నీలంగతోడై ఐగుప్తులో సింహాసనమిచ్చినావు వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచి నీలంగతోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో రెండు చేతులు పైకి ఇదిగో వేపు హల్లెలూయా నీవే రాజువు హోసన్నా నీవే హల్లెలూయా నీవే రాజువు హోసన్నా నీవే రాజువు నీవే సంతోషగానము నీవే సంతోషగానము రక్షణ సింగము బలశూరుడా యేసయ్యా నా తోడై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవే నా నీవే నా హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజువు హోసన్నా హల్లెలూయా నీవే రాజువు హోసన్నా నీవే హల్లెలూయా आपकी पवित्र पुत्र प्रभु यीशु मसीह के नाम से उनमें நேசித்து உங்களுடைய ஜனங்கள் கொடுத்த காணிக்கைக்காக ஸ்தோத்திரம். आपसे प्रेम कर आपके लोगों ने दिए हुए दान के लिए धन्यवाद। கொடுத்த காணிக்கை கர்த்தர் ஆசீர்வதிப்பீராக. दिए हुए दान को प्रभु आप आशीष दीजिए। காணிக்கை கொடுத்த ஒவ்வொரு உங்களுடைய பிள்ளைகளையும் கர்த்தர் ஆசீர்வதிப்பீராக. दान दिए हुए हरेक आपके बच्चों को आप आशीष दीजिए। சகல விதமான நன்மையை சம்பூரணமாய் கட்டளையிடுவீராக. सारे प्रकार की भलाई को संपूर्ण रीति से दीजिए। இயேசுவின் நாமத்தில் பிதாவே. यीशु मसीह के नाम से मांगते पिता। 29 और 30
यही याद में अभिषेक का जो सभा हो रहा है हम लोग अरेंजमेंट कर रहे हैं, पास्टर स्टीफन कर रहे हैं हम लोग। इस बात को ध्यान दीजिए, अगला महीना हम लोग मिलेंगे। और दूसरा कड़वली उच्च व शांति महोत्सव अक्टूबर में 25, 26, 27 ये हो रहा है कनोसा स्कूल आंधेर में ईस्ट में। आप लोग जाकर आशीष को पाएंगे। दूसरा यूथ मीटिंग जो है जीसस काल में हो रहा है 11 तारीख अक्टूबर, और सब लोग जाएंगे जो यूथ लोग आए। வார்த்தைகளை கேட்டோம், परमेश्वर के वचनों को हमने सुना, யாரையும் ஆண்டவரே நிரப்பி உங்களுடைய வார்த்தையினால सभी को परमेश्वर अपने वचन से भर दिए। ஞான ஐயாவை பார்த்து தேவதூதனை பார்த்தது போல இருக்கிறது। अपने दास को देखने पर मैं स्वरूप देखने से लगा ஐயாவோடு சேர்ந்து நான் பார்த்துக்கிறேன்। और ये समय के साथ में मिला है। இப்போ ஆண்டவரே ஞான தாசரை காலத்தில் செய்கிறார் நன்றி। अपने दास को देखने पर अनुग्रह के आपको धन्यवाद। திடீர் இந்த நான் வந்த எல்லா தேவ தாசர்களுக்காக நாங்கள் துதிக்கிறோம்। सारे परमेश्वर दासों के लिए धन्यवाद करते हैं। அன்றைக்கு வார்த்தை கேட்ட வார்த்தைகள் எங்கள் எல்லாருக்கும் நன்மையா இருந்தது। उसने सारे वचन हमारे परमेश्वर भलाई सा रहा। ஞான தாசரை எடுத்து இன்னும் வல்லமையாய் பயன்படுத்தபடியா अपने दास को लेकर सामर्थ्य इस्तेमाल करने के உமக்கு लिए முன்பாக நிற்கிற அடியேன் ஆசீர்வதிக்கிறேன்। आपके सामने परमेश्वर गुलाम आशीष करता நீ हूं। ஆசீர்வதிக்க சொல்லி இருக்கிறீர்। हम आशीष करने के लिए कहा நாங்கள் है। ஆசீர்வதிக்கிறோம்। हम आशीष करते அந்த हैं। எல்லா தேவ பிள்ளைகள் மேலும் தேவ ஆசீர்வாதம் இருக்கட்டும்। सारे परमेश्वर के बच्चे में अपनी आशीष बना रहे हैं। ஆண்டவரே, இன்னும் நடக்க போகிற எல்லா மீட்டிங்லையும் உங்களுக்கு கிருபை இருக்கட்டும்। और उन्होंने सारी सभा में आपके अनुग्रह रहे। எல்லா துதி கனம் மகிமையெல்லாம் உமக்கே செலுத்துகிறோம்। स्तुति आदर महिमा आपको हम देते हैं। இயேசுவின் மூலம் ஜெபிக்கிறோம் நல்ல பிதாவே। यीशु के नाम से मांगते हैं पिता। ஆமென்। உள்ளமே பரிசுத்தமானவரே ஸ்தோத்திரம்। ஆத்துமாவே கர்த்தரை ஸ்தோத்திரி। அவர் செய்த சகல நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபை, प्रभु यीशु मसीह का अनुग्रह, தேவனுடைய அன்பு, पिता परमेश्वर का प्रेम, பரிசுத்த ஆவியுடைய அந்யோன்ய ஐக்கியம் पवित्र आत्मा का सहभागिता संग வந்திருக்கிற பிள்ளைகளோடு आए बच्चों के साथ, பரிசுத்தவான்கள் யாரும் पवित्र भक्तों के साथ முடிவு நிலைத்திருப்பாராக। अंत सदाकाल बना रहे हैं। அல்லேலூயா, हालेलुया। அல்லேலூயா।